హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 1 వీక్ నుండి అయితే వీడియోస్ పెట్టడం లేదు. కొంచెం బిజీ వర్క్ వల్ల, ఇంకా కన్స్ట్రక్షన్ దగ్గర కూడా డైలీ వర్క్ అనేది షూట్ చేస్తున్నాం. బట్ ఒకటే రోజు కొంచెం వర్క్ జరుగుతుంది కదా, అదంతా కంబైన్ చేసి పెట్టేసరికి 1 వీక్ అయిందనమాట. ఇలా 1 వీక్ లేట్ అయిపోయింది. సో ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. కొంచెం బిజీ వర్క్ వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. నెక్స్ట్ నుండి అయితే డైలీ వస్తూ ఉంటాయి. అస్సలు మిస్ కాకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే. సో ఈరోజు అయితే కిచెన్ కబోర్డ్ వర్క్ జరుగుతుందన్నమాట. సో ఇదంతా ఒకరోజు వీడియో కాదండి, 1 వీక్ వీడియో అనమాట. సో ఇక్కడైతే మనకు సైడ్గా ఉండేవి 2 తీసేశారు కదా, దానికి కంప్లీట్ బాక్స్ వర్క్ అనేది చేశారు. అలానే మిడిల్లో ఒక పార్టీషన్స్ అనేవి ఇచ్చారు, ఒక 2. అలానే పైన ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తున్నారనమాట. సో ఇక్కడ బాక్స్ వర్క్ జరిగింది, పైన ఫ్రేమ్ వర్క్ ఒకటేసారి ఫ్రేమ్స్ కూడా సెట్ చేసుకుంటున్నారు. పైన వచ్చేసి మనకు డోర్స్ వస్తాయి అన్నమాట. కావాలంటే స్లైడింగ్ కూడా పెట్టుకోవచ్చు, డోర్స్ కూడా పెట్టచ్చు. మేము డోర్స్ పెట్టించుకుంటున్నాము. సో ఇందులో కొన్ని ఆప్షన్స్ ఏంటంటే మనం కట్టించే ముందే అనుకోవాలి. బట్ కొన్ని అయితే మనకు అర్థం కాదు అది కట్టిన దాకా. సో మేము చెప్పేవన్నీ చెప్పాము, బట్ స్లైడింగా డోర్సా అనేవి ఫస్ట్ చెప్పలేదు. కింద ఉన్నవన్నీ చూసుకోవడంలో పైన మర్చిపోయాము. ఇంకా డోర్స్ పెట్టేస్తాము అన్నారు. ఇలా ఫ్రేమింగ్ చేసుకున్నామంటే ఇంకా సరే ఓకే అని చెప్పామన్నమాట. ఇలా జరుగుతూ ఉంటాయి. సో మాకు జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని మీకు చెప్తున్నాం అనమాట. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసే ముందు 1కి 10 సార్లు ఒక్కొక్క విషయం ఆలోచించి గుర్తుపెట్టుకోండి. కొన్ని చోట స్లైడింగ్ అయితే బాగుంటుంది, కొన్ని చోట డ్రాస్ అయితే బాగుంటుంది, కొన్ని ప్లేసెస్లో డోర్స్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా మీరు ఎక్కడెక్కడ ఏం కావాలనే విషయాలని ముందే గుర్తుపెట్టుకోండి. సో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే మనకు కింద ఏముండాలి, ఎక్కడ ఉండాలి అనేవి అవి మొత్తం మైండ్లో పెట్టుకొని కొన్ని విషయాలు అనేవి మర్చిపోయామన్నమాట. అలా జరుగుతూ ఉంటాయి, మనం ఏం చేయలేము. సో పెద్దగా అయితే ఏం నష్టం లేదులేండి. స్లైడింగ్ ఉన్న డోర్స్ ఉన్న పైన అయితే బాగానే ఉంటుంది. సో ఇక్కడంతా కూడా ఫ్రేమ్ వర్క్ జరిగిపోయిందండి. సో దీనికి ఏంటంటే మనకు నెక్స్ట్ డెకోలం అనేది స్టిక్ చేస్తారు. ఫ్రేమ్ వర్క్ చాలా తక్కువ టైంలోనే జరుగుతుంది. దీనిపైన కంప్లీట్గా డెకోలం స్టిక్ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది అనమాట. ఫస్ట్ వాటి కటింగ్స్ తీసుకొని నెక్స్ట్ వాటికి స్టిక్ చేసి ఒక టేప్స్ అనేవి వేసేసి గట్టిగా ఉంచుతారనమాట. సో అది అంటుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలానే మేము ఇక్కడ ఒక డ్రా చెప్పామండి. ఇదెందుకంటే సింక్కి సంబంధించినవి, అలానే డిష్ వాషర్కి సంబంధించిన సామాన్లన్నీ అక్కడ పెట్టడం కోసమని ఒక డ్రా లాగా చెప్పామన్నమాట. డోర్సే పెట్టమన్నాం. గ్లాస్ పెడతా అంటే వద్దని చెప్పాము, ఎందుకంటే సోప్స్ అవన్నీ డిస్ప్లే అయినా కూడా మనకు బాగుండదు. సో అందుకనే మొత్తం డోర్సే పెట్టేయండి, దానికి డెకోలం స్టిక్ చేసేయండి అంటే ఓకే అని చెప్పారనమాట. డిష్ వాషర్ కోసం అయితే కింద ప్లేస్ అలాట్ చేసాము. డిష్ వాషర్ది నేను ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. ఎవరైనా చూడనట్టయితే చూడండి. అండ్ సింక్ కూడా ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు కంప్లీట్ వీడియో పెడతాను, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో డిష్ వాషర్కి సంబంధించిన సామాన్లు మనకు సోప్, సర్ఫ్, లిక్విడ్, ఇది షైనింగ్ లిక్విడ్ ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ పెట్టుకోవడం కోసమని బాక్స్ అనేది ప్రిపేర్ చేశారనమాట. మనకు అక్కడ ఇక్కడ పెట్టడం కన్నా ఈ క్లీనింగ్కి సంబంధించినవన్నీ ఒక చోట ఉంటే బాగుండు అనిపించింది. సో సింక్ పైన, సింక్కి అడ్డం రాకుండా పైన ఒక బాక్స్ అనేది చేయిస్తున్నాం అనమాట. సో అలా ఇక్కడ ఒక బాక్స్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ మనము కొంచెం గుర్తుపెట్టుకొని ముందే చెప్పేసామనుకోండి, ఇంకా మనకు నెక్స్ట్ మనం కిచెన్లో ఎక్కువ టైం ఉంటాము, వర్క్ చేసుకుంటాము. సో ఆ టైంలో మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ బాక్సే పెడుతున్నారు. సో ఈ బాక్స్లో కూడా పార్టీషన్ అనేది వస్తుంది. ఇక్కడ నార్మల్గా అయితే సింక్ పైన వాటర్ ప్యూరిఫైయర్ అలా పెట్టించుకుంటారు కదా, మాకు వచ్చేసి సింక్ కింద వచ్చిందనమాట. సో సింక్ కింద కూడా ఉండే వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. సో అలాంటిది మేము పెట్టించుకుంటున్నాం. మా సింక్లో ఏంటంటే ఆప్షన్ వచ్చింది వాటర్కి సంబంధించింది. సో ఈ సింక్ గురించి కూడా ఒక స్పెషల్ వీడియో చేసి పెడతానండి సపరేట్గా మళ్ళీ.
సో దానికోసమని మేము ఇక్కడ ప్లేస్ ఖాళీగా టైల్స్ వేసి వదిలేయడం ఎందుకు, ఒక చిన్న బాక్స్ కబోర్డ్ వర్క్లో చేయించుకుందామని ఆ ప్లేస్లో టైల్స్ కూడా వేయించలేదన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కిచెన్లో టైల్స్ వేయించేటప్పుడు మనకు ఎక్కడైతే కబోర్డ్ వర్క్ వస్తుందో ఆ ప్లేస్లో టైల్స్ వేయించుకోకపోవడమే బెటర్. సో తర్వాత వాటిపైన డ్రిల్లింగ్ పెట్టినా కానివ్వండి, ఏదన్నా వర్క్ చేసినా ఆ టైల్స్ బ్రేక్ అవుతాయి. దాంతోపాటు దాని పక్కనున్న టైల్స్ కూడా డిస్టర్బెన్స్ అవుతాయి అన్నమాట. సో మొత్తం బ్రేక్ అయిపోయి మనం చేయించుకున్న ఇంటీరియర్ అంతా పాడైపోతుంది, టైల్స్ వర్క్ అంతా కూడా. సో అలా కాకుండా మీకు ఎక్కడైతే పర్టికులర్గా వుడెన్ వర్క్ కానీ చేయించుకున్నా, ఇంకేదన్నా పర్టికులర్గా పెట్టుకోవాలనుకున్నా ఆ ప్లేస్లో టైల్స్ వర్క్ అనేవి మానేసేయండి. మేము టైల్స్ వర్క్ జరిగేటప్పుడే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది, ఆ ప్లేస్ వరకు టైల్స్ వేయద్దు అని చెప్పాము. సో అలా ఆ ప్లేస్ మట్టుకే ఖాళీగా ఉందన్నమాట. సో ఇలాంటి విషయాలని అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మనము టైల్స్ వేసుకున్న పెట్టచ్చు, బట్ బ్రేక్ అవుతే కనుక అది ఎక్కువ మాకు సొల్యూషన్ పెట్టేసి టైల్స్ పెట్టారు కదా, అవి ఇంకా కొంచెం ప్రెషర్ పెట్టి డ్రిల్లింగ్ మిషన్ పెట్టి వేస్తే పక్క టైల్స్ పాడైపోతాయి అన్నమాట. సో దానివల్ల మనకు వర్క్ అంతా చెడిపోతుంది. ఒకవేళ వుడ్ వర్క్ ఇప్పుడు చేయించుకోవట్లేదు, కొన్ని రోజుల తర్వాత చేయించుకుంటారు కన్స్ట్రక్షన్ తర్వాత అనుకున్నట్టయితే మీరు టైల్స్ పెట్టించుకోండి. మెల్లగా టైల్స్ తీయించుకోవడం కానీ దానిపైన వర్క్ చేయించుకోవడం కానీ అలా కూడా చేస్తారు. బట్ మీరు వెంటనే కనుక కబోర్డ్ వర్క్ ప్లాన్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు మాలాగా మేము కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే కబోర్డ్ వర్క్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా, సో ఇలానే ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు ఏ ఏ ప్లేసెస్లో మీకు కబోర్డ్ వర్క్ వస్తుందో కొంచెం చూసుకొని ఆ ప్లేస్లో టైల్స్ వేయించకపోవడం, అండ్ స్పెషల్ టైల్స్ వేయించే చోట పెయింటింగ్ వేయించకపోవడం, ఇలాంటివి చేయండి. సో మేమైతే స్పెషల్ టైల్స్ వేయించాం హాల్లో, పూజ రూమ్లో, ఇంకా స్టెప్స్ దగ్గర. అలాంటి ప్లేస్లో ఏంటంటే లప్పం వర్క్ అనేది జరిపించలేదు. సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. టైల్స్ వేయడానికేమో మనము పెయింటింగ్ వర్క్ అనేది జరగకూడదు ఆ ప్లేస్లో, ఇది వుడెన్ వర్క్కేమో టైల్స్ ఉండకూడదు అనమాట. సో ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోండి కన్స్ట్రక్షన్ అప్పుడు మటుకు. సో ఇక్కడైతే కింద కూడా కంప్లీట్గా ఫ్రేమింగ్ వర్క్ అనేది జరిగిందనమాట. అలానే కింద వచ్చేసి మనకు డ్రాస్ వస్తాయి, ఒక సైడ్ వచ్చేసి 2 పార్టిషన్స్ వస్తాయి, ఒక సైడ్ 3 పార్టిషన్స్ అనమాట. చిన్న చిన్న ప్లేట్స్, గ్లాసెస్, ఇంకా స్పూన్స్ వాటి కోసమని 3 పార్టిషన్స్ ఇచ్చారు. ఇటు సైడ్ ఏమో ప్లేట్స్ కోసమని 2 పార్టిషన్స్, ఇంకోటి ఆయిల్ డిస్పెన్సర్ ఇంకా ఏమైనా పెట్టుకోవడానికి 2 పార్టిషన్స్ అనమాట. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఆ వర్క్ జరిగే కొద్దీ కూడా మీకు ఆ వీడియోస్ పెడతాను, ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడైతే కంప్లీట్గా బాక్స్ అయితే ఫిట్ చేశారండి. చుట్టూతా కూడా దీనికి డెకోలం అనేది స్టిక్ చేస్తారనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా మాకు బాగా అనిపిస్తుంది టైల్కి, వైట్ కలర్ లోపట. నెక్స్ట్ పైన కూడా ఏ కలర్ డెకోలం తీసుకుంటున్నాం ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. సో నెక్స్ట్ ఈ ఫ్రేమ్ వర్క్ జరిగిన తర్వాత దీనికి మొత్తం కూడా మనకు వైట్ కలర్ డెకోలం అనేది స్టిక్ చేసేసి ఒక 1-2 డేస్ ఉన్న తర్వాత వీటికి డోర్స్ అనేవి ప్రిపేర్ చేసి, మనకి ఎక్కడెక్కడ డోర్స్ కావాలి, ఎక్కడ డ్రాస్ కావాలి అలా చేసుకొని పెడతారనమాట. ఇంకోటి మేము మైక్రో ఐన్ కింద చిన్న డ్రా లాగా చేయించుకున్నాం. ఆ డ్రాలో ఏంటంటే చిన్న చిన్న మైక్రో ఓవెన్కి సంబంధించిన చిన్న బౌల్స్ కానివ్వండి, మిక్సింగ్ స్పూన్స్ అలాంటివి పెట్టుకోవడం కోసమని ఒక చిన్న డ్రా అయితే చేయించుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డెకోలం అనేది స్టిక్ చేసేసారు, ఇక్కడ చేయలేదు చూడండి. సో కింద అయితే స్టిక్ అయిపోయింది. సో వాళ్ళు మొత్తం ఒకేసారిగా కాకుండా కొంచెం బెడ్రూమ్ వర్క్, కొంచెం కిచెన్ వర్క్, కొంచెం హాల్లో వర్క్ అలా చూసుకొని చేసుకుంటున్నారనమాట. కాకపోతే మా కార్పెంటర్స్ అయితే అస్సలు సతాయించట్లేదండి. నేను చాలా చోట్ల విన్నాను, కార్పెంటర్స్ అయితే విసిగిస్తారు, మనం చెప్పినవి చెయ్యరు, సో మన వర్క్ పెండింగ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఇలా చాలా వీడియోస్లో విన్నాను. మా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నేను సెర్చ్ చేశాను, చాలామంది చెప్తుంటే విన్నాను. బట్ మా కార్పెంటర్స్ అయితే మేము ఎలా చెప్తే అలా చేస్తున్నారు, ఇంకా ఐడియాస్ ఇస్తున్నారు అనమాట. సో మేము ఇంతకు ముందు కబోర్డ్ వర్క్ చేయించింది లేదు.
సో వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఎలా పెడితే బాగుంటుందో అడుగుతూ వర్క్ అయితే కంప్లీట్ చేయిస్తున్నాం అనమాట. సో దీనిపైన అయితే కంప్లీట్గా డెకోలం స్టిక్ అయిపోయింది. నెక్స్ట్ డోర్స్ అనేవి పెడతారనమాట వీటిపైన. సో ఈ డోర్స్ అన్నీ కూడా కింద డోర్స్ అయితే ఫిట్టింగ్ చేసేసారు. తర్వాత దీనిపైన మళ్ళీ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డెకోలం అనేది స్టిక్ చేస్తారు. నాకు కామెంట్లో సజెషన్ చేయండి. మేము సెర్చ్ చేస్తున్నాము దీనిపైన ఏ కలర్స్ పెట్టాలి, కిచెన్ ఎలా బాగుంటుంది ఏంటి అనేది చూస్తూ ఉన్నామన్నమాట. సో మీ సలహా కూడా చెప్పండి, ఏ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఇప్పుడు ఏది ట్రెండ్లో ఉంది అనేది. సో నచ్చినట్టయితే ఖచ్చితంగా పాటిస్తాము, ఆ కలర్స్ వేయడానికి ట్రై చేస్తామన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ డోర్స్ అన్నీ కూడా ఫిట్టింగ్ అయిపోయాయండి. ఇక్కడ ఒక బాక్స్ చేయించాం కదా, దీనికి కూడా 2 డోర్స్ అనేవి పెట్టారు. మళ్ళీ లోపట బయట మొత్తం కూడా డెకోలం అనేది స్టిక్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ డోర్స్ మటుకే అయ్యాయి అన్నమాట. కింద వచ్చేసి ఇంకోటి డ్రాస్ కంప్లీట్ కాలేదు. డ్రాస్కి ఇంకా ఎలా పెడతారు ఏంటి అనేది చూడాలి. నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే కిచెన్ వర్క్ ఇంత జరిగిందనమాట. నెక్స్ట్ దీనిపైన కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి, ఇంకా కింద డ్రాస్ ఎలా వస్తాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఇప్పటి వరకు అయితే డోర్స్ పెట్టడం అయితే జరిగింది. ఇంకా కొంచెం వర్క్ అయితే చెప్పాము వాళ్ళకి, ఇక్కడిక్కడ ఇవి రావాలి ఇలా ఉండాలి అని ఓకే అన్నారు. పైన వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే మాకు ఎలివేషన్లో వెంటిలేషన్ అనేది వచ్చిందనమాట, ఎలివేషన్ వర్క్లోనే. సో కిచెన్లోకి బాగా వెలుతురు వస్తుంది అనుకున్నాం, కానీ కబోర్డ్ వర్క్ చేయించేసరికి ఆ వెంటిలేషన్ అనేది కొంచెం మూసుకుపోయినట్టు అయిపోయిందనమాట. దానికి కూడా కొంచెం కటింగ్స్ పెట్టేసి గ్లాసెస్ పెట్టమన్నాము. సో దానివల్ల ఏంటంటే మంచి లుక్ వస్తుంది, ఇంకోటి వెలుతురు కూడా కంటిన్యూగా వస్తుందని చెప్తే దానికి ఓకే అన్నారు. సో వాటికి అయితే కటింగ్స్ చేసి ఆ పైన పెట్టిన డోర్స్కి ఇంకా లోపలికి వెంటిలేషన్ వచ్చేలాగా చూస్తారనమాట. పైన కోసమని ఇది డోర్స్ కటింగ్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకొని పెట్టుకున్నారు. నెక్స్ట్ పైన ఫ్రేమ్ వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది, డెకోలం కూడా స్టిక్ చేశారు. వీటికంతా కూడా నెక్స్ట్ ఈ డోర్స్ అనేవి ఫిట్టింగ్ చేస్తారనమాట. సో ఇలా ఉందండి ప్రాసెస్ అయితే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. కబోర్డ్ వర్క్లో ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.